అందరికీ సైనిక్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనకి ఎలిజిబిలిటీస్ ఏం కావాలో ఫస్ట్ చూసుకుందాం. వాళ్ళు 5th చదువుతూ ఉండాలి. 5th చదువుతూ వాళ్ళ ఏజ్ 10 నుంచి 12 మధ్యలో ఉండాలండి. 10 నుంచి 12 అది 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి. అది కూడా రికగ్నైజ్డ్ స్కూల్లో మాత్రమే చదివి ఉంటే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్, లేకపోతే ఎలిజిబుల్ కాదు. దానికి ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో మనకి లాంగ్వేజెస్ అని ఉంటాయి. లాంగ్వేజెస్, మ్యాథ్స్, జీకే, ఇంటెలిజెన్స్ అనేది ఉంటాయి. లాంగ్వేజ్ మనకి ఇష్టమైన రీజనల్ లాంగ్వేజ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ, మన ఏ రీజియన్లో ఉంటే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి వచ్చేసి మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్కటి 2 మార్క్స్, మొత్తం కలిపి 50 మార్క్స్కి ఉంటుందన్నమాట లాంగ్వేజ్. మ్యాథ్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 3 మార్క్స్, మొత్తం 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. జీకే వచ్చేసి మన సైన్స్ సోషల్లో ఉన్న జీకేనే వస్తుంది, అంటే ఆ క్వశ్చన్సే వస్తాయి. అవి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, మొత్తం 50 మార్క్స్. ఇంటెలిజెన్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ 2 మార్క్స్, గెట్ 50 మార్క్స్. సో టోటల్గా యావరేజ్గా మనకి 300 మార్క్స్కి మన ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దీనికి ఎక్స్ ఆర్మీ మ్యాన్, డిఫెన్స్ సెక్టారు, ఆర్మీ వాళ్ళకి ప్రయారిటీ అయితే ఉంటుంది. బాగా చదివే వాళ్ళని కూడా ఇందులో తీసుకుంటారు. యాజ్ పర్ మెరిట్ ఇన్ ద ఎగ్జామ్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది మనకి. సో కాబట్టి మనకి కట్ ఆఫ్ వచ్చేసి 140 వరకు ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ జనవరిలో ఉంటుంది. రిజల్ట్స్ ఫిబ్రవరిలో. దీనికి ఒక మెడికల్ టెస్ట్ కూడా చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కోరుకొండ సైనిక్ స్కూల్ అనేది చాలా ఫేమస్ అండి. సో అడ్మిషన్స్ వచ్చేసి ఏప్రిల్లో జరుగుతాయి. మనం దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక్కొక్కరు జనరల్ అయితే 800 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అయితే 650 పే చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం ముందు ప్రీవియస్గా మనం ఈ సబ్జెక్ట్స్ అంటే ఇవి దాదాపుగా 6th క్లాస్ సిలబస్ ఉంటాయి అన్నమాట. 5th చదివే వాళ్ళైనా 6th క్లాస్ సిలబస్ అదంతా మనం ఒకసారి ప్రాక్టీస్ చేసేసుకొని ఎగ్జామ్కి కనుక వెళ్తే అది కూడా 140 మార్క్స్ వస్తే ఛాన్స్ ఉంటుంది సైనిక్ స్కూల్లో జాయిన్ చేయడానికి. సైనిక్ స్కూల్లో జాయిన్ అవుతే ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. సో డైరెక్ట్ మనకి ఆర్మీలో ఆఫీసర్ క్యాడర్ పోస్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మీ పిల్లల్ని సైనిక్ స్కూల్లో జాయిన్ చేయాలంటే సో మనకి మినిమం ఎలిజిబిలిటీస్ని చూసుకొని ఆ తర్వాత కోచింగ్లో జాయిన్ అవ్వండి. ఈ సబ్జెక్ట్స్ మీద మంచి పట్టు ఉండాలి. మ్యాథ్స్ మీద మంచి పట్టు ఉంటే 150 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలాగే లాంగ్వేజెస్ పిల్లలకి కొంచెం రీడింగ్ స్కిల్స్ అనేవి కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఇంటెలిజెన్స్ వచ్చేసి మన బ్లడ్ రిలేషన్స్, నెంబర్ ప్యాటర్న్స్, వాటర్ మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ ఇలాంటివి కొంచెం టచ్ ఉంటే మనం ఈజీగా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటాయి. దీనికి సంబంధించి క్లాసెస్ కూడా నేను ఈ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి, వాచ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.